వరంగల్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. గణపురం మండలం చేల్పూర్లోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఉన్న పాడుపడ్డ బావి నుంచి దుర్వాసన రావడంతో 6 విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. వెంటనే ఉపాధ్యాయులు విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వరంగల్ జిల్లా గణపురం మండలం చెల్పూరు ఉన్నత పాఠశాలలో ఒక దారుణం జరిగిపోతుంది. వరుసగా 2 రోజుల నుంచి అక్కడ విద్యార్థులు కావచ్చు, అక్కడ తల్లిదండ్రులు కావచ్చు, ఒక రకమైన కలకలం జరుగుతుంది. ఆ పాఠశాలలో చదివే ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరిధిలో ఒక పాడుబడ్డ బావి ఉంది. ఆ బావి ఒక్కసారిగా విషతుల్యం కావడంతో రోజుకు 5 విద్యార్థులు చొప్పున తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉండడంతో ఇవాళ ఒక్కసారిగా 6 విద్యార్థులను వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం 6 విద్యార్థులను కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎందుకు అదే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పాడుబడ్డ బావి ఉంది. ఆ పాడుబడ్డ బావి నుంచే ఎందుకు విషయానికి సంబంధించిన వాసన వస్తుంది, దుర్గంధం వెదజల్లుతుందనే అంశంపై అటు టీచర్లు కానీ అటు తల్లిదండ్రులు కానీ కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. మనకు తెలిసిన అంశాల ప్రకారం స్థానిక డాక్టర్ కానీ తర్వాత మిగిలిన నిపుణులు కూడా కాస్త తెలుసుకునే ప్రయత్నం చేశాను. అక్కడ పాడుబడ్డ బావిలో జంతువుల కలేబరాలు, కుళ్ళిన పదార్థాలు గత కాలం నుంచి గత కొన్నేళ్ల నుంచి వేస్తున్నారు. దాంతో ఒక్కసారిగా బావి విషతుల్యమైంది. తద్వారా నైట్రో ఆక్సైడ్గా మారి మొత్తం ఒక రకమైన దుర్గంధం వాసన వెదజల్లుతుంది. అందుకనే విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు లోనవుతున్నారని చెప్తున్నారు. నా మధ్య చికిత్స పొందుతున్న విద్యార్థుల మధ్య ఉన్నారు. ఏమైందమ్మా? ఆ స్మెల్ వచ్చింది, కడుపులో మొత్తం తిప్పింది, తలకాయ తిరిగింది, మొత్తం స్లో కింద పడ్డా. దాని తర్వాత ఏమైనా గుర్తులేదు. మొన్న కూడా ఇప్పుడు చేతులు కాళ్ళు మొత్తం ఇట్లా ఎయిడ్స్ వచ్చి కింద పడ్డాయి. మళ్ళీ ఆ స్మెల్ మళ్ళీ ఇప్పటికీ కూడా తిప్పుతూనే ఉన్నది. ఇవాళ స్మెల్ రాలేదు. భయంతో కాలు చేతులు వనకడంతో కింద పడిపోయాను. మొత్తం తల వాంతింగ్స్ అయినాయి, తల తిప్పుకుంటూ. అంతే. కడుపులో ఇట్లా మొత్తం స్మెల్ వచ్చి ముక్కు ఇట్లా శ్వాస ఆడడం, అసలు శ్వాస ఆడడం లేదు. శ్వాస ఆడకుండా కింద పడిపోయింది. బావి చూసినాం. బియ్యం పోసిన్ల పాడు ఖరాబ్ అయిన బియ్యం అటు 20 సంవత్సరాల కింది అట. అవి దాంట్లో పోయంగానే మట్టి పోయంగానే వాసన వచ్చిందని పిల్లలను హాస్పిటల్లో చేర్పించింది. మా అమ్మాయికి ఏం కాలే, ఆమెకు అయింది అప్పుడు, కానీ మా అమ్మాయికి ఏం కాలే, మేము పోలే. అదే వాసన వస్తుంది సార్. ఆ బావిలో మరి ఏమున్నదో అది 60-70 ఏళ్ళ కింది బావి. దాన్ని గుడిపెట్టాలకు పిల్లలకు అట్లా అవుతుంది. ఇది స్థానిక తల్లిదండ్రుల కథనం. నా మధ్య కొంతమంది ఉపాధ్యాయులు కూడా నా మధ్య ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి సార్, మీరు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు, ఎందుకు ఆ బావిని మీరు చూడలేదా? సార్, అందులో పాడుబడ్డ కలేబరాలు వేయడం, ఏవో 2 క్వింటాల బియ్యం పోసారట, పాడబడ్డ బియ్యం. ఆ బియ్యం పోసిన తర్వాత వాటి నుండి విషవాయువు తయారైపోయి ఒకేసారిగా మొత్తం బయటికి రావడం వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మాకు కూడా తల తిరగడం అనేటువంటిది బాగా స్టార్ట్ అయిపోయింది. అసలు మేము కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాము. ఎందుకంటే మాకు కొంత రెసిస్టెన్స్ పెద్దవాళ్ళం కాబట్టి అట్లా ఉండిపోయిందాం, కానీ పిల్లలు మాత్రం వెంటనే కింద పడిపోవడం వలన స్థానికులు ఉన్నారు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు, అంటే వాళ్ళ దృష్టికి తీసుకొచ్చారా? వాళ్ళ దృష్టికి వెంటనే తీసుకొచ్చాం సార్. మేము పిల్లలు పడిపోగానే సర్పంచ్కి కానీ జడ్పీటీసీ కానీ వాళ్ళందరికీ చెప్పాము. డిఓ గారు కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. వాళ్ళు బావిని పూడిపిస్తా అని చెప్పేసి సగం వరకు పూర్తి చేసినారు. సరిగ్గా 2 రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. 2 రోజుల క్రితం ఘటన జరిగితే 5 విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. కేవలం పాడుబడ్డ బావి నుండి వెలువడుతున్న విషవాయువుల ద్వారా ఇలా అస్వస్థతకు గురి అవుతుండడంతో అటు ఉపాధ్యాయులు కానీ ఇటు తల్లిదండ్రులు కానీ తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. ఆ పాడుబడ్డ బావి నుంచే విషవాయువులు వస్తున్నాయి, నైట్రో ఆక్సైడ్ రూపంలో విషతుల్యం అవుతుందనేది చాలా ఆలస్యంగా గుర్తించినప్పటికీ కూడా దాన్ని ఇంకా డిస్ట్రాయ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ పూర్తి స్థాయిలో డిస్ట్రాయ్ చేసిన తర్వాతనే ఆ పాఠశాలలో యథాస్థితి కొనసాగే అవకాశం ఉంది. ఇది ఇక్కడ తాజా సమాచారం. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.